ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలం అంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు ఇలా ధాన్యాధిపతి అయ్యాడు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, -3 అయినను రాశాధిపతి గ్రహాలు యోగదాయకంగా ఉండడం వలన ఈ కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులకు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, సూపర్ మార్కెటు, కిరాణం షాపు, వస్త్ర సంబంధ వ్యాపారాలు, జ్యువెలరీ, డైమండ్స్, సంపూర్ణమైనటువంటి కేశ సౌందర్య వ్యాపారం చేసే వారందరికీ కూడా ఎలాంటి తిరుగులేని జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ధనస్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన నిత్యము అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మా కన్యరాశి జాతకులు బాగుండాలని మీ కోరుకోవడం మీ గొప్పతనంగా భావించగలగాలి. తృతీయ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన స్వల్పమైనటువంటి తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, పార్ట్నర్స్, వ్యవహార కార్యక్రమం నడిపించే వారితో స్వల్పమైన విభేదాలు కనబడుతున్నాయి. కనుక కొన్నిటిని మౌనంగా చూసిచున్నట్టు వదిలేయాలి, విననట్టు ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలంటే కళ్ళున్న గుడ్డివారు, నోరున్న మూగవారు, చెవులున్న చెవిటివారిలాగా ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు కాలక్రమేణా సమసిపోతాయి. నేను ప్రతిదానికి మీరు తలదూర్చారా, బంధుత్వాలు, బాంధవ్యాలు తెగిపోయి, పార్ట్నర్షిప్లు విడిపోయి, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, మాట్లాడేటువంటి కాల సమయంలో ఓపిక, వినేటువంటి కాల సమయంలో శ్రద్ధ,
చదివే కాల సమయంలో ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానాధిపతి శని, అక్కడ రాహు ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానాధిపతి రాజు అవ్వడం, అక్కడే శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా మీరు ఉండగలిగినట్లయితే విపరీతమైన ధనకనక వస్తు వాహనాలు, ఐశ్వర్యము, ఆనందము కుప్పలు తెప్పలుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానిని గమనించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యస్థానాధిపతి బుధ భగవానుడు ఆ రాజ్యస్థానంలోనే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు రావడం, ఉన్నతమైన స్థితిగతులు, రాజసన్మానాలు, గజ సన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఉండబడిన వాటితో తృప్తి చెందుతూ మౌనంగా వీక్షిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. వీరు ఈ సంవత్సరం 11వ తారీఖు 9వ నెలలో శ్రావణమాస అమావాస్య ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులు ఆచరించకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. 2/4/2026 చైత్రమాస పూర్ణిమ గురువారము హస్తాచిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 23/3/2027 పాల్గొన మాస పూర్ణిమ సోమవారం, ఈ 3 డేట్స్ డైరీలో మీరు తప్పక రాసి పెట్టుకొని ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీరికి మానవుని యొక్క శరీరంలో చక్రాల బ్యాలెన్స్ అనుకూలంగా లేని కారణం చేత ప్రతి బుధవారం పూట మనకు మూలాధార నుంచి సహస్ర చక్రాలు వికసింపచేసేటువంటి, అంటే వాటిని శక్తిని తీసుకొని ప్రకృతితో మమేకం అవ్వగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు. లేకపోతే హృదయంలో, అలాగా ఉదరంలో, గుండె సంబంధమైన నరాల సంబంధించినటువంటి, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మీరు ఒకసారి చిదంబరంలో నటరేశ్వర స్వామివారు ఉంటారు. స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, దేవతా దర్శనం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి
మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. స్వస్తిం శివం కర్మాస్తు. కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.